ఈ శుక్రవారము ఈ 8వ తారీఖున మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మరి యొక్క రాత్రికాల సమయమందు కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఆలకించవలసిన వారమై ఉంటూ ఉన్నాము గనుక రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము ఈరోజు ప్రత్యేకముగా కొద్ది మాటలు మనము సందర్భాన్ని బట్టి మనము నేర్చుకుని దేవునిలో మనం ఇంకా మరింత బలపడవలసిన వారమై ఉన్నాం. 15వ అధ్యాయము రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనము చదివి సహాయం చేయండి. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఏం కలిగి ఉండాలి, ఏం చెయ్యాలి? ఏకభావము కలిగి, ఇంకా ఏమంటున్నాడు? ఏకగ్రీవముగా, ఒకే మాట, ఒకే తలంపు, ఒకే ఉద్దేశం. దేని కొరకు? మన సొంత ఆలోచన జరిగించడానికా? కాదు. దేవునిని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు ఏం కలిగి ఉండాలి? మనస్సులను కలుపుకొని ఉంటూ ఓర్పు కలిగి ఆదరణ కలిగి దేవుడు మీకు అనుగ్రహించునుగాక అంటున్నాడు. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటి? ఏకభావము లేదనే కదా, ఏకత్వం లేదనే కదా, ఏక మనస్సు లేది అనే కదా, ఏకగ్రీవమైనటువంటి ఆలోచన, ఏక తాత్పర్యము, ఏక భావము, ఏక ఉద్దేశము, ఒకే మాట లేదు కనుకనే చెప్తున్నాడు ఆయన. మరి ముందుకు వెళ్ళినట్లయితే 2వ తిమోతి పత్రికలో ఒక మంచి మాట ఉంది, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, అక్కడ ఒక్కసారి 16వ వచనాన్ని 17వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పౌలు గారు ఏం చెప్పాడండి అక్కడ? రోమీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏకభావం కలిగి ఉండాలి. ఒక పని విజయవంతంగా జరగాలంటే ఏకభావము కలిగి, ఏకతాత్పర్యం కలిగి, ఎవరి పని చేయట్లేదు, దేవుని పని చేస్తున్నాము, మన ప్రభువైన యేసుక్రీస్తు చిత్త ప్రకారము మనము చెయ్యాలన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు
తిమోతికి చెప్పుచుండేటటువంటి మాట ఏంటి? ఏమని చెప్తున్నాడు ఒక్కసారి మీరు చూశారు కదా, అది కూడా మరలా చూడండి. దైవజనుడు అంటే సంసిద్ధత కలిగి ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. దైవావేశం వలన. ఏ ఆవేశము? దైవావేశం వలన. అందుకనే అందుకనే ఎప్పుడు ప్రార్థన చేసినా నేను ఒకటే ప్రార్థన చేస్తాను, అయ్యా ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ దైవికమైన జ్ఞానం కావాలి సేవకునికి. ఎందుకని? దైవావేశముతో మాట్లాడితే అర్థమవుతుంది. దైవావేశముతో దేవుని చిత్త ప్రకారం జరిగించాలని కూర్చుంటే వాక్యము నీ యొద్దకు వస్తుంది, నీ హృదయంలోకి వస్తుంది. లేదు కావాలని నా గురించే చెప్పారు అంటే వాక్యం నీలో పనిచేయదు. అవునంటారా కాదంటారా? అందుకనే ఆయన రాస్తున్నాడు చక్కని మాట. చూడండి ఒక్కసారి ఏమంటున్నాడు? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించి ఖండించి తప్పుదిద్ది నీతి యందు శిక్ష చేసి ప్రయోజనకరమై ఉన్నది. వాక్యం ఏం చేస్తుంది? నీకొక్కదానికే కాదు, నీకొక్కడికే కాదు. వాక్యం చెప్పుచున్న నాకు, వాక్యం వింటున్న మీకు ఏం చేస్తుంది? వాక్యం సరిచేస్తుంది. అర్థం చేసుకుంటే, అనాలోచనగా దేవుని సన్నిధిలో కూర్చుంటే వాక్యం అర్థం కాదు. వాక్యం ఏం చెప్తుందో నీకు అర్థం కాక గజిబిజి అయిపోతారు. చాలామంది గజిబిజి అయిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక దేవుని మందిరంలో నిద్రపోతూ ఉంటారు. ఎందుకని? అర్థం కాదు. ఎందుకని? నువ్వు ఏ ఆవేశంతో వచ్చావు? మానవ ఆవేశంతో దేవుని సన్నిధికి వచ్చావు. దైవావేశముతో దేవుని సన్నిధికి రాలేదు. మానవుని జ్ఞానముతో దేవుని సన్నిధికి వచ్చావు. అందుకనే చరిత్ర పాఠాల్లో చెప్తున్నాడు కదా, గంగాళము దగ్గర నిన్ను నీవు కడుక్కుని రావాలన్నాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మనం ఏం కలిగి ఉండాలి? ఏం వదిలిపెట్టాలి? సమస్తము మన జ్ఞానమంతా బయట పెట్టేసి రావాలి. ఆమెన్. చివరిలో ఒక మాట అంటాడు, మంచి మాట చూడండి ఒకసారి కొంచెం. ఏంటంటండి? శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది వాక్యం. ప్రయోజనకరమైంది. ఇంకొక భాగంలోకి వెళదాం. అక్కడ కూడా చక్కని మాట ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఏక మనసు కలిగి, ఏకభావము కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. రెండో మాట ఏం చెప్తున్నాడు? ప్రతి విషయములో కూడా మనము సన్నద్ధులమై ఉండాలి, సంసిద్ధత కలిగి ఉండాలి. దైవావేశం మాత్రమే పనిచేయాలా, దేవుని జ్ఞానం మాత్రమే పనిచేయాలా. దేవుని జ్ఞానం కాకుండా ఇంకొక జ్ఞానం ఆయన దగ్గరకు వచ్చావనుకోండి, ఆ జ్ఞానంతో అది పనికిరాదు. అందుకనే మీ గతంలో చెప్పా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. చూడండి, ఇప్పుడు కొరింథీ పత్రికలోనికి వెళదాం. మొదటి కొరింథీ పత్రికలో ఏమంటాడంటే చక్కని మాట అంటాడు. తర్వాత ఇంకొక మాట కూడా చూసి ఈరోజు మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే. అంతే కదండి. వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడైనా సరే, ఏ కోణంలోనైనా సరే, వాక్యములో ఉన్న సంగతి, సందర్భాన్ని, దేని గురించైనా మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ కాలములో అలా జరిగింది, ఆ అవిధేయత వలన అలా జరిగింది. ఈరోజు అవిధేయత కలిగి ఉంటే మనకేం జరిగిద్దో,
అవన్నీ దుష్టాంతాలు, అవన్నీ వృత్తాంతాలు, అవన్నీ దాచిపెట్టాడు ఆనాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడు చూసారా? ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించాయి. ఇవన్నీ వారు అనుభవించారు, వారు చవి చూశారు, వారు రుచి చూశారు వాటన్నిటినీ. ఈరోజు ఇవన్నీ ఎందుకు పెడుతున్నానో మీ ముందు అంటే, ఈరోజు ఇవన్నీ ఈ సంగతులను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇదిగో యుగాంతమందున్న మనం ఎక్కడున్నాం? మనం యుగాంతంలో ఉన్నాం. యుగాంతమందున్నటువంటి మనం, కడమవారైనటువంటి మనకి ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి, బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించడానికి. అర్థం చేసుకుంటున్నామా వాక్యాన్ని ఆలోచన చేయగలుగుతున్నామా? ఏ ఉద్దేశముతో ఆయన మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు, ఏ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, ఏం చెప్పాలని ఆయన తపన పడుతున్నాడు, ఏమి నేర్పించాలని ఆరాట పడుతున్నాడు. అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆలోచన చేయగలుగుతున్నామా? కొన్నిసార్లు మన పిల్లలు మన మాట వినకపోతే, అయ్యో ఇంకెప్పుడు తెలుసుకుంటావరా, ఇంకెప్పుడు గుర్తుగలుగుతుందిరా నీకు, ఇంకెప్పుడు నీ మనసు మారుతుందిరా, ఎప్పుడు నా మాట వింటావరా, లబోదిబోమంటావు. నీ పిల్లవాడు నీకు మాట వినకపోతే నువ్వు లబోదిబో అని మొత్తుకుంటావు, మొర్రెత్తుకుంటావు, గగ్గోలు పెడతావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసినటువంటి నీవు, దేవుని చిత్తములో ఉన్న నీవు, దేవుని యొక్క ఉద్దేశములో ఉన్న నీవు దేవుని మాట వినకపోతే ఆయన బాధ కలగదా? మనకు బుద్ధి రావడానికి ఈ దృష్టాంతములను దాచిపెట్టాడు. అయితే ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో అంటున్నాడు కదా, ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో చూడండి ఒక్కసారి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ఒకసారి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిన పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకే కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. ఏమి ఆశిస్తున్నాడు ఆయన అంటే? కడ వరకు, తుద వరకు, యుగాంతము వరకు, దేవుని రాకడ సమీపించేంత వరకు వీటన్నిటినీ కూడా మనము జరిగించి యోగ్యమైనటువంటి వారిగా ఉంటూ ఏక మనస్సు కలిగి, ఇదిగో పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపాటు కలిగి ఉంటుందో వధువు సంఘముగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథములో ఈ చెప్పబడినటువంటి ఎన్ని వచనాలను తీసుకున్నాం మనం? 4 సందర్భాలు. ఈ 4 సందర్భాలు మనకేం చెప్తుంది? మొదటి మాట ఏంటి చెప్పండి ఒకసారి? ఏకగ్రీవముగా, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఏం చేయాలి? దేవుని పనిని జరిగించాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుని పని జరిగించాలి. నీ వేరే ఆలోచన ఏమీ పెట్టుకోవలసిన పని లేదు. రెండో మాట ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, వీటన్నిటినీ కూడా నెరవేర్చడానికి నువ్వు సంసిద్ధతతో ఉండాలి అంటున్నాడు ఆయన. మూడవ మాట ఏం చెప్తున్నాడు ఆయన? కొరింథీ రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పేటటువంటి ఉద్దేశము ఏంటంటే, ఈ దృష్టాంతాలను బట్టి నువ్వు జాగ్రత్త పడాలి. నీకు బుద్ధి రావాలని, నీకు జ్ఞానం రావాలని, నువ్వు ఆలోచన చెయ్యాలని ఈయనకి నీ ఎదుట పెట్టానివే. అర్థం చేసుకుంటావనే కదా, ఆలోచన చేస్తావనే కదా, నా పనిలో నమ్మకంగా ఉంటావనే కదా. అందుకే చివరిలో అంటున్నాడు కదా, ఈయన ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో తుదమట్టుకు నువ్వేం చెయ్యాలి? నువ్వు ఏమంటున్నాడు? ఓర్పు కలిగి,
ఓర్పు కలిగి తుదమట్టుకు వీటన్నిటినీ కూడా ఆసక్తితో కనపరిచాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు ఈయన. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కదా. ఈరోజు ఏం రోజండి? మహిళా దినోత్సవం. ఇంగ్లీష్లో ఏమని రాయబడుతుంది? ఉమెన్స్ డే. అయితే దేవుని సన్నిధిలో ఎదిగేటటువంటి మనం, దేవుని సన్నిధిలో స్త్రీలుగా పిలవబడేటటువంటి మనం, దేవుని వాక్యములో, దేవుని పరిశుద్ధమైన లేఖనాలలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అనేక మంది కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటారు. అయితే మనము వారిని బట్టి నేర్చుకోవాలి. వారి దృష్టాంతాలను బట్టి మనం నేర్చుకోవాలి. వారు ఏం చెప్తున్నారు, వారు ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, ఎలా నడిచారు, వారిని బట్టి మనము ఏం నేర్చుకోవాలి. మీ అందరికీ కూడా ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఎవరు అంటే యెజబెలు. మీకు తెలుసండి ఆమె గురించి? ఆమె ఎవరు? ఆహాబు భార్యగా మనకు కనబడుతుంది యెజబెలు. అన్యురాలుగా కనబడుతుంది యెజబెలు. మొదటి రాజుల గ్రంథములో 18వ అధ్యాయములో ఆమె గురించి 19వ అధ్యాయము 21వ అధ్యాయములో ఆమె గురించి రాయబడుతూ ఉంది. ఈమె అన్యురాలు. ఈమె ఎవరిని ఆరాధించే వ్యక్తి తెలుసా మీకు? బయలా దేవతను ఆరాధించే స్త్రీ. ఈమె ఏం చేసిందో మీకు ఒక్క మాటలో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. రాజుల గ్రంథములోనికి రండి, 18వ అధ్యాయములోనికి రండి. అక్కడ ఒక సందర్భము మనము చూడబోతూ ఉన్నాం. 19వ అధ్యాయములోనికి వచ్చేసేయండి. 19వ అధ్యాయములో చూడండి ఒక్కసారి. అక్కడ 19వ అధ్యాయములో మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ సంపించినటువంటి సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు 21లోనికి రండి. 2 సందర్భాలు దాటిన తర్వాత 21వ అధ్యాయములో మనకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి వాక్యం ఉంది. 21వ అధ్యాయములో అక్కడ 21వ అధ్యాయం అంతా కూడా మనము పరిశీలనగా చదివితే అక్కడ ఒక వ్యక్తి పొలం ఉంది. అక్కడ ఎవరిది? నాబోతు ద్రాక్ష తోట. ఆ తోటను ఏ విధముగానైనా చేజిక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ యెజబెలు ఏం చేసింది? ఈ రాజుగారైనటువంటి ఆహాబు వెళ్ళి నాబోతుని అడిగాడు. నాబోతుని అడిగినప్పుడు ఈయనేమన్నాడు? నాబోతు రాజుగారికి నిర్మోహమాటంగా చెప్పేశాడు ఆయన, నేను ఇచ్చేది లేదు, ఎందుకంటే ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నేను సంపాదించింది కాదు, నా తండ్రుల కాలము నుంచి నాకు సంక్రమించిన యావదాస్తి, చర ఆస్తి. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు దానిని ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఈ మాట ఎప్పుడైతే నాబోతు రాజైన ఆహాబుకు చెప్పాడో ఇంటికి వెళ్ళిపోయి మూత ముడుచుకుని కూర్చున్నాడు మూలన. అక్కడ ఉన్నది కొన్ని మాటలు మీరు చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. మూతు ముడుచుకున్నట్లుగా 5వ వచనములో ఉంది. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకునిన వాడై భోజనము చెయ్యక ఉండాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది అంటే, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోట క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా
బదులుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకిచ్చేదను అని అడిగితే ఇవ్వనన్నాడు. ఏమన్నాడు? ఇవ్వను అన్నాడు. అయితే ఈమె చేసిన పని ఏంటో తెలుసా? 8వ వచనంలోకి రండి. ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణమునకు పెద్దలకును సామంతులకు పంపెను. చూసారా, కుట్ర పన్నుతుంది. ఏం చేయాలని? నాబోతును తుడిచిపెట్టేయాలి. ఇప్పుడు నాబోతు అడ్డంగా ఉన్నాడు. ఇప్పుడు నా భర్త ఎలా ఉన్నాడు? ఇప్పుడు మూతు ముడుచుకుని కూర్చున్నాడు. నాబోతును సదిరేయాలి పక్కకి. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? దరిదాపు ఆ అధ్యాయములంతా కూడా మనం చూస్తే ఏమని రాయబడుతుందో చివరిలో అంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. 13వ వచనంలోకి రండి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల పక్షముగా నాబోతు మీద సాక్ష్యము పలకగా, వారు పట్టణము బయటకు అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాళ్ల దెబ్బల చేత మరణమైనని వారు యెజబేలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబేలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకో అని ఆహాబుతో చెప్పాను. ఏమండే, ఈమె ఏం చేసింది? అన్యాయంగా, అక్రమముగా మోసం చేసి ఒక మంచి మనిషిని, ఒక సాధు జంతువు లాంటి వాడిని, అన్నం పున్ను ఎరగనటువంటి నాబోతును అబద్ధ సాక్ష్యము పలికించి రాళ్లతో కొట్టి చంపించిన యెజబేలు. ఓకే, ఆహాబుకు సంతోషంగా ఉంటుంది. యెజబేలు భర్త ముఖంలో ఆనందాన్ని చూసి మరీ ఎక్కువ రెట్టింపు సంతోషం ఉంటుంది. చివరాఖరికి ఆమె పరిస్థితి, ఆమె చేసిన పనికి పర్యవసానం ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఒక్కసారి చూద్దాం. 21వ అధ్యాయములో 23వ వచనాన్ని చూడండి. 23వ వచనము, మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజబేలును తినివేశాయి. ఎందుకు? మోసం, అన్యాయం, అక్రమం చేయడం వలన. ఈరోజు ఈ దుష్టాంతము, ఈ వృత్తాంతము ఎందుకు అంటే మనము జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలుగా మనమున్నాం. దేవుని చిత్తములో మనమున్నాం. దేవుని ఉద్దేశములో మనమున్నాం. దేవుని ఏర్పాటులో మనమున్నాం. మనకు తెలిసి తెలియకుండా ఎక్కడైనా ఎవరైనా మన ఎడల ఇబ్బంది పడుతున్నారేమో, మనసు గాయపరచబడుతుందేమో. ఈమె ఏం చేస్తుంది? ఎవరిని ఆరాధిస్తుంది? అక్కడ చూస్తే గనుక కనానీయులైన దేవుడైన బయలాను ఆరాధించేటటువంటి యెజబేలు, అన్యురాలు. నాబోతు ఎంత మంచి వ్యక్తి! తండ్రి కాలము నుంచి వచ్చుచున్న ఆస్తి, చిరాస్తిని పోగొట్టుకోవడం ఇష్టము లేదు గనుక ఇచ్చేది లేదు రాజుగారు.
దయచేసి నన్ను మన్నించగలరు. మనం ఈ వృత్తాంతాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకొక హెచ్చరిక ఇది. మనకొక హెచ్చరిక ఏంటి అంటే, ఆమె దిగజారిపోయిన ప్రవర్తన, దిగజారిపోయిన ప్రవర్తన, దిగజారిపోయిన స్వభావం, దిగజారిపోయినటువంటి పరిస్థితి, ఆ యొక్క స్వభావం వలన, ఆ పరిస్థితుల వలన ఆమెకు ఎదురైనటువంటి పర్యవసానం ఏం రాయబడిందో మనం 23వ వచనంలో చూసాం. ఇది మనకొక హెచ్చరికే. ఈ యొక్క వృత్తాంతం మనకి ఒక హెచ్చరికే. ఇంకా పరిశుద్ధ గ్రంథములో ఇంకా అనేక మంది ఉన్నారు. వేశ్య అయిన రాహాబు ఉంది. రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా ప్రభువును ఆరాధించేది, దేవుణ్ణి ఆరాధించేది, అనేకమైనటువంటి వారికి సహాయం చేసినట్లుగా మరి చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రిబ్కాను మనం చూద్దాం. రిబ్కాను చూస్తే ఆమెను గురించి చక్కని మాటలు దేవుని వాక్య గ్రంథములో రాయబడుతూ ఉన్నాయి. రిబ్కాను బట్టి మనం నేర్చుకోవాల్సిందేంటి? అణుకువ, కష్టపడే స్వభావం, కష్టపడి పనిచేసే స్వభావం, మంచి సత్యదేవుని, యథార్థమైన దేవుని ఆరాధించేటటువంటి వ్యక్తిగా ఆమె మనకు కనబడుతూ ఉంది. రూతు గ్రంథములో రూతును జ్ఞాపకం చేసుకోండి. రూతు ఎలా కనబడుతుంది? అణుకువ కలిగినటువంటి స్త్రీ, నమ్మకమైనటువంటి స్త్రీ. అత్తగారితో ఏం చెప్పిందండి ఆమె? ఏం చెప్తూ ఉంది రూతు గ్రంథములో తన అత్తగారికి? నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చిన కాడే నేను చచ్చిపోతా, నువ్వు బతిని కాడే నేను బతుకుతా, నువ్వెక్కడ పూడ్చబడతావో నేను కూడా అక్కడే పూడ్చబడతాను. నేను అలాగని ఎక్కడికి వెళ్ళను. అత్తగారిని అంటి పెట్టుకుని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను గురించి చక్కని మాటలు ఋతు గ్రంథములో రాయబడ్డాయి. అత్తగారు అడుగుజాడల్లో నడిచిన స్త్రీ. వెళ్ళిపోమంది ఆమె. అమ్మా, మీరు వయసులో ఉన్నారు, వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుని బతకండి, హ్యాపీగా బతకండి. వార్పై వెళ్ళిపోయింది. రూతు వెళ్ళిపోయిందా? వెళ్ళకుండా అత్తగారిని అంటి పెట్టుకుని ఉంది. ఇంకా అనేకమైనటువంటి వారు, అనేక మంది. లోతు భార్య. వీరు ఎక్కడ ఉంటున్నారు? వీడు ఎక్కడ ఉంటున్నారు తెలుసా? వీళ్ళు ఇక సొదొమ గుమ్మారాల చుట్టుపక్కల ఉంటున్నారు వీళ్ళు. లోతు భార్య, లోతు కుటుంబం వారిని విడిపించాలని, రక్షించాలని, కాపాడాలని దేవుడు తన దూతలను పంపించినప్పుడు ఆదికాండములో రాయబడతా ఉంది. ఆదికాండం 19వ అధ్యాయము 18వ అధ్యాయములలో ఈ మాటలన్నీ రాయబడుతున్నాయి. వారిని విడిపించి, రక్షించి, కాపాడాలని తన దూతలను పంపిస్తే లోతు భార్య, లోతు కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చేస్తున్నారు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనకకు తిరిగింది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించలేకపోయింది. దేవుడు చెప్పిన మాట చేయలేకపోయింది. వెనకకు తిరిగి చూసింది. ఇంకా చాలామంది ఉన్నారు. షారా ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే షోలామతి, ఇంకా చెప్పుకుంటూ పోతే హన్నా, ఇంకా చెప్పుకుంటూ పోతే మగ్దలేని మరియా, ఇంకా చెప్పుకుంటూ పోతే మార్తా, ఇంకా చెప్పుకుంటూ పోతే మరియా, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మంది స్త్రీలు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడతా ఉంది. చూస్తారా ఒకసారి? సామెతల గ్రంథంలో ఒక మంచి మాట. నేను ముగిస్తాను, సమయం చాలా అవుతా ఉంది. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. అందుకని అంటాడు కదా, చక్కని మాటలు. 10వ వచనాన్ని చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటిని ఆమె యందు నమ్మిక ఉంచును, లాభప్రాప్తికి ఏం చేసినట్టండి? వెలితి కలగదు. ఆమె బ్రతుకు దినములన్నీ
మేలు చేయును గాని కీడు చెయ్యదు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకొనును. బుద్ధిమంతురాలు చూడండి, బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి స్త్రీలు తమ దివిటీలలో నూనెను సిద్ధం చేసుకున్నారు. బుద్ధి లేనటువంటి వారి దివిటీలలో నూనె అయిపోయింది. ఇప్పుడు మనం అనేకమైనటువంటి స్త్రీలను గురించి మనం చదువుకుంటూ మనం ముందుకు వచ్చాం కదా. ఇప్పుడు మనందరము కూడా ఈ వృత్తాంతాలను బట్టి, ఈ దుష్టాంతాలను బట్టి, ఈ సంగతులను బట్టి మనకు బుద్ధి కలగడానికి నేర్చుకోవాలి. అణుకువ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. అందుకని అంటాడు కదా, చూడండి ఒక్కసారి అదే అధ్యాయములో అంటాడు. ఒక్కసారి చూడండి 27వ వచనం చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చెయ్యకుండా ఆమె భోజనం చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అవునంటారా కాదంటారా? యెజబెలు కొనియాడబడిందా? ఎవరు కొనియాడబడ్డారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా మాట చెప్పున జరిగించిన వారు, యెహోవా చిత్త ప్రకారము చేసిన వారు. అందుకనే మనం ప్రారంభములోనే చదువుకున్నాం కదా. ప్రారంభములోనే ఈ యొక్క సందర్భాలన్నిటిని బట్టి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఒక్కసారి రోమీలకు రాసిన పత్రికలు అంటాడు. చూడండి, ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి అర్థమవడం కోసం మనకి. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయములో చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే చూడమ్మ ఒకసారి 4వ వచనము, 15:4. ఎలయనగా ఓర్పు వలన, లేఖనములు ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి. మీ రేఖభావము గలవారై. ఇప్పుడండి ఎందుకని ఏకభావము, ఏకగ్రీవము కలిగి, ఏక తాత్పర్యము కలిగి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునిని మహిమపరచు నిమిత్తము క్రీస్తేసు చిత్త ప్రకారము ఒకడినొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ సంగతులన్నిటిని బట్టి దేవుని పని చేయడానికి అట్టి కృప దేవుడు మీ అందరికీ ఆయన చేయును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలను మేము అలా చూసుకుంటూ వెళ్ళాం. ప్రాముఖ్యంగా యెజబెలు ఏం చెప్తుంది? యెజబెలు మోసం కనబడుతుంది, యెజబెలు అన్యాయం కనబడుతుంది. ఆమె చేసినటువంటి పరిస్థితికి, ఆమె జరిగించినటువంటి క్రియకు ఆమె ఎదుర్కొన్న పర్యవసానం దారుణంగా కనబడుతుంది. రూతును చూస్తున్నాం ప్రభువా, అణుకువ కలిగిన స్త్రీ, అత్త అడుగుజాడలలో నడిచిన స్త్రీ, అత్తతో అణుకువగా జీవించిన స్త్రీ. మీరు వెళ్ళిపోయి మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీ దారి మీరు చూసుకోండి అన్నా కానీ నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చచ్చిపోతా,
నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడికి, నీ వెంటే నేను ఉంటాను అని. వీరందరి దృష్టాంతాలు, వీరందరి సందర్భాలు, మార్తా, మరియా, మిరియాము, వీళ్ళందరి వృత్తాంతాలను బట్టి మేము నేర్చుకోవలసిన సందర్భం అనగా, మేము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని రాయబడింది. నీ సంఘములో, నీ మందిరములో, నీ బలిపీఠము దగ్గర మేమందరము గుణవంతురాలుగా ఉన్నామా లేదా నాయన? యోగ్యమైన వారిగా ఉన్నామా లేదా? మేము ఆ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? అందుకని నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. నీ వాక్యము ద్వారా కొన్ని విషయాలు మేము గుణములలోనూ, మా లక్షణములలోనూ, మా అవలక్షణములలో నీకు మహిమ తెచ్చేవారుగా ఉండాలి. నీ నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. అణుకువ కలిగి ఉండాలి. సిద్ధపడవలసిన వధువు సంఘముగా సిద్ధపాటులోనికి రావాలి. నువ్వు మాకు శిరస్సు అయ్యున్నావు, శిరస్సు అయ్యున్నావు. సంఘమైనటువంటి మేము వధువు సంఘముగా ఉన్నాం. నువ్వు వచ్చు దినమున మేము సంసిద్ధతతో ఎత్తబడేవారిగా ఉండడానికి కృప చూపించమని మీరే సహాయము దయచేయండి. మమ్మల్ని బలపరచండి ఆయన. దయాప్రాప్తురాలుగా, దయనొందదగిన దానిగా, నమ్మకమైన దానిగా, యథార్థమైన దానిగా, నీ చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా, నిన్ను గణపరిచే వ్యక్తురాలుగా నన్ను బలపరచండి నాయన. నన్ను స్థిరపరచండి అయ్యా. నువ్వెంత ప్రేమమయుడు తెలుసా నాయన? ఒక స్త్రీ పాపము చేత పట్టబడింది, వ్యభిచారము చేత పట్టబడినది. ఆమెను మారు మాట్లాడలేదు నాయన. అమ్మా, ఎవ్వరూ నిన్ను కొట్టలేదు కదా, ఇక నుంచి నువ్వు పాపము చేయకు అన్నా. నువ్వెంతో గౌరవించావు నాయన, నువ్వెంతో గౌరవించావు, నువ్వెంతో హక్కున చేర్చుకున్నావు. అయ్యా, నన్ను ఎప్పుడు ఎన్నడూ ఎవ్వరు ఇలాంటి మాటతో, ఇలాంటి పదముతో నన్ను పిలవలేదయ్యా. ఎవ్వరూ నన్ను పిలవలేదు. దేవా, ఈ రాత్రికాల సమయంలో మేమందరము నీ సన్నిధిలో ఉన్నాం, నీ కృపలో మేమున్నాం. మమ్ములను జ్ఞాపకం చేసుకోండి, మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి నాయన, నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి. నువ్విచ్చినటువంటి ఈ మంచి సమయంలో అయ్యా, నీవిచ్చినటువంటి ఈ మంచి సమయంలో నిన్ను స్తుతించేదానిగా, నిన్ను గణపరిచేదానిగా, నిన్ను గణపరిచేదానిగా నన్ను బలపరచండి అయ్యా. నన్ను బలపరచండి, నన్ను ప్రేమించేవాడు అయ్యున్నా.